దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివాసం చేస్తాను. అందుకనే కొన్ని సంఘాల్లో అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారులే, ఇంక మనం పోకపోతే ఏమైంది అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఎట్టున్నారంటే, నేను పోకపోతే ఎలాగా, ఆ ఇద్దరు ముగ్గురులో ఉండేది నేను కూడా ఉండాలి కదా, నాకు కూడా దేవుని వాక్యం కావాలి కదా అని దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చేవారు ఉన్నారు. అందులో మీరున్నారని నేను సంతోషిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఎలా వచ్చాడంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడు పరిగెత్తుతాం మనము? వాస్తవంగా చెప్పాలంటే రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు పరిగెత్తుతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పరిగెడతాం. ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పరిగెడుతూ ఉంటాం. ఎక్కడైనా ఇల్లు కాలిపోతుందంటే పరిగెడతాం. ఏదైనా తుఫాను వస్తుందంటే పరిగెడతాం. మనకు తెలియకుండా వచ్చే అపాయము ఏదైతే వస్తుందో ఆ సందర్భంలో ఏం చేస్తాం? మనం పరిగెత్తుతాం. బైబిల్లో ఒక ఆయన పరిగెత్తాడు. ఎవరైనా అంటే గెహాజీ అనేటువంటి వ్యక్తి. దేనికోసం పరిగెత్తాడంటే, దైవజనుడు ఎలీషా గారు వద్దన్నటువంటి వెండి బంగారములను తీసుకోవడానికి పరిగెత్తాడు. ఆయన రథం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ మీదట దైవజనుడైన ఎలీషా గారు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, నేను ఎక్కడికి పోలేదా, ఇక్కడే ఉన్నాను. అప్పుడు దైవజనుడు అన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం నుంచి. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకురమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవుగా వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాడిని చూసి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చిదో అని అడిగినందుకు వాడు, నీ దాసుడనని నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా అన్నాడు. ఏమన్నాడు? నా మనస్సు నీతో కూడా ఉండలేదా? ప్రియులారా, గమనించండి. దైవజనుడు దగ్గర లేకపోయినా మనసంతా ఎవరి మీద ఉంటుంది? తల్లి పిల్ల ఉంది, తల్లి పనికి వెళ్ళింది, ఇంట్లో పెట్టిపోయింది. ఎందుకంటే ఎండ కాబట్టి అక్కడ ఆ ఉయ్యాల కట్టడమో లేక ఆ తొట్లో వేసి ఉంచడం కొంచెం ఇబ్బందికరం కనుక ఆ అమ్మాయి లేచి లోపల 1 గంట సేపు పని చేసుకుని వద్దామని తల్లి పనికి వెళ్ళింది కానీ తన మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇంట్లో పెట్టిపోయిన చిన్నపిల్ల మీద ఉంటుందా లేదా? దాన్నే మనస్సు అంటే. మనిషి ఎక్కడో ఉన్నా సరే మనసు ఎక్కడుంటుంది? ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ పైన ఉంటుంది. సేమ్ అలాగే దైవజనుడు కూడా ఎప్పుడు కూడా తనతో ఉన్నవారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారా లేదా, దేవుని కొరకే జీవిస్తున్నారా లేదా, విశ్వాసంతో ఉన్నారా లేదా అనేది పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఎక్కడ ఉన్నప్పటికీ సరే మనసు సంఘ బిడ్డల పైన దైవజనుడికి ఉన్నట్టుగానే, తల్లికి పిల్లపైన ఉన్నట్టుగానే దేవుని మనసు కూడా ఎప్పుడు కూడా మన మీదనే ఉంటుంది ఎప్పుడైనా. హల్లెలూయా. అందుకోసమే అంటాడు వాక్యంలో, యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును అంటాడు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. బాగా గమనించండి. పరిగెత్తుకుంటూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే,
నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను. ఇదే విధంగా అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 31 చెరసాల నాయకుడు ఇలా అడుగుతున్నాడు పౌలు శీలను. ఏమని అడుగుతున్నాడు అని అంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని పౌలు శీలను అడిగాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా మంది వారి వారి ప్రశ్నలతో కొంతమంది సమాధానం పొందుకొని వెళ్ళారు, కొంతమంది సమాధానం లేకుండా క్వశ్చన్ మార్క్ తన జీవితంలో అలాగే ఉండి వెళ్ళిపోయిన వారు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు మరొక చోట ధనవంతుడని రాయబడింది. ఎట్టకేలకు ఈ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను. పౌలు శీలల దగ్గర చెరసాల నాయకుడు ఏమడిగాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అడిగాడు. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అడిగింటారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలని? లోకంలో ఎవరు అడగనటువంటి ప్రశ్నలు ఇవి. దేవునితో సంబంధం కలిగి ఉండాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని కార్యాలను ప్రత్యేకంగా చూసిన వారు కోరుకునే కోరికలు ఇవే. పరలోక రాజ్యం చేయాలంటే నేనేం చేయాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలనే ప్రశ్నలు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. అయితే అక్కడ పౌలు శీలలు చెప్పారు, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అన్నాడు. అదే విధంగా తన ఇంటి వారందరూ రక్షణ పొంది ఆనందించి సంతోషించారంట. హల్లెలూయా. అయితే స్వయాన యేసు ప్రభు వారిని అడిగినటువంటి వ్యక్తి మాత్రము ఒక పని చేశాడు. ఏం చేశాడంటే తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకోనంటే యేసయ్యని అడిగినట్టు ప్రశ్నకి యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నీవు ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. ఎస్, నేను పాటిస్తున్నా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. యేసు ప్రభు వారిని వెంబడించమని చెప్పడం కొంచెం కష్టంగా అనిపించింది తనకి. యేసుని వెంబడించకుండా, యేసులో జీవించకుండా, యేసు కొరకు బ్రతకకుండా యేసు నిర్మించేటువంటి పరలోక రాజ్యం చేరడము అసాధ్యమైన కార్యం ప్రియులారా. నువ్వు వెళ్ళు ఇంటికి అన్నాడు, ఆస్తి నమ్మమన్నాడు, బీదలకు ఇవ్వమన్నాడు, నువ్వు తిరిగి నన్ను వెంబడించు అని చెప్పేసి అంటే ఆయన వెంబడించడానికి బదులుగా మనసులో బాధపడి వెళ్ళిపోయాడు. చదవండి ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 21 యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. ఆయన దుఃఖపడాల్సిన పరిస్థితి ఏమనుంది అక్కడ? వాస్తవంగా ప్రభు దగ్గరికి దుఃఖంలో వచ్చి సంతోషంగా తిరిగి వెళ్ళవలసిన వారు చాలామంది ఉన్నారు, అలా వెళ్ళిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ తనకు దుఃఖం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎంతో కష్టపడి మా తాత ముత్తాలు కాపాడుకుంటా, ఏదో ఊర్లో ఒక మంచి పేరుంది, ధనవంతుడని, మంచి ఆస్తిపరుడని, ఇంత మంచి పేరు కలిగిన నన్ను అవన్నీ విడిచిపెట్టి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటాడేంటి? ఈ భూలోకంలో ధనం కాకుండా పరలోక ధనం అంటున్నాడు ఏంటి? ఇదంతా కుదిరే పని కాదు. అంటే ఎలాంటి వాడంటే తాను పెట్టని గుడ్ల మీద పొదిగేవాడు. ఎవరో తెలుసా? కౌన్స్పిట్ అంట, బైబిల్లో ఉంది. తాను పెట్టని గుడ్ల మీద పొదుగుతుందంట కౌసుపిట్ట. పోని పెట్టిన గుడ్లను నిర్లక్ష్యం చేస్తుందంట నిప్పుకోడి. కాబట్టి ఇప్పుడు చేయవలసిన హోంవర్క్ చేయకుండా ఈజీగా ఏమనుకుంటున్నాడు ఆయన? పరలోకం కావాలనుకుంటున్నాడు. చచ్చిపోతే నేను పరలోకంలో ఉండాలి, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. నిజమే, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలంటే యేసుని వెంబడించాలి, యేసయ్య చెప్పిన మాట వినాలి కదా. ఈ ధనము శాశ్వత కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనవంతులు దేవుని రాజ్యం వెళ్ళరని కూడా ప్రభు చెప్పాడు. మరి ఒక మాట అన్నాడు ప్రభు ధనవంతులను చూస్తూ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. ఈ పరలోక రాజ్యానికే నిత్య జీవమని, పరలోక రాజ్యమని, దేవుని రాజ్యమని ఇలాంటి పేర్లను మనము బైబిల్లో గమనిస్తాం. అలాంటి ప్రశాంతమైనటువంటి ఆ స్థలములో, దేవుడు ఉండేటువంటి ఆ స్థలములో నివాసం చేయడానికి, ఉండడానికి ఇష్టపడిన వ్యక్తి ప్రభు చెప్పిన మాట చేయడానికి చాలా
ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు తిరిగి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు అక్కడేం తిట్టలేదు ఆయన్ని, లేదా తన పాపాలన్నీ ఒప్పుకో అని చెప్పేసి అనలేదు, లేదా నీ బలహీనత ఇలా ఉన్నాయి వాటిని అన్నీ కూడా వదిలేసాయని కూడా చెప్పలేదు. కానీ తనకు చెప్పింది ఒకటే, నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభు వారి శిష్యులను పిలిచాడు. వారు జాలరులు, చేపలు పట్టుకునేవారు, నన్ను వెంబడించండి అన్నప్పుడు వెంటనే వెంబడించేశారు. మత్తయి అయినటువంటి లేవీయుడు కూడా యేసుప్రభు వారిని వెంబడించేశాడు. నిజంగా పరలోక రాజ్యం కావాలని కోరుకున్న వారు తప్పకుండా ప్రభువుని ఏం చేయాలి, మనం వెంబడించాలి ప్రియులారా. ప్రభు చెప్పింది మనం చేస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువుని మనం వెంబడించాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభు కొరకు ఈ లోకములో బ్రతకాలి. అంత మాత్రమే కాకుండా ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకములో పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మనం చేయవలసిన ఒక పని ఉంది. ఏంటి ఆ పని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చునని రాయబడి. హల్లెలూయా. మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవం, ఈ 4 ఎక్కడుంటాయంటే భూమి మీద లేవు. నిత్య జీవం భూమి మీద లేదు, అక్షయత భూమి మీద లేదు, ఘనత భూమి మీద లేదు, మహిమ కూడా భూమి మీద లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? పరలోక రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి నీకు ఘనత కావాలన్నా, అక్షయత కావాలన్నా, నీకు మహిమ కావాలన్నా, అలాగా నిత్య జీవం కావాలన్నా నువ్వు చేయవలసిన పని, లేక మనం చేయవలసిన పని ఏంటంట? సత్క్రియ చేయాలి అన్న. సత్క్రియ కూడా ఎలా చేయాలంటున్నాడంటే ఓపికగా చేయాలి. సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. మన లోకంలో మనం చూస్తే చాలా పనులు ఉన్నాయి. మీకు సిమెంట్ పని, పొలం పని, వడ్రంగి పని, వరి కోతల పని, బయట పని, రకరకాల పనులు ఉన్నాయి. ఇవి బయట చెప్పుకునే. కానీ బైబిల్లో కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి ఆ పనులు అంటే వెట్టి పనులు ఉన్నాయి. ఏ పనులు? సోమరైన వాడంట వెట్టి పనులు చేస్తాడంట. ఇంట్లో పని చేయడు వాడు, వీధిలో ఉన్న వారందరి పనులు చేస్తాడు వాడు. ఇంట్లో కనీసం పూసిక పుల్ల కూడా పట్టుకోడు, బయట మాత్రం కాడిమాలను మోస్తూ ఉంటాడు. సోమరైన వాడు వెట్టి పనులు చేస్తాడంట. ఇంకా మనం చూస్తే గొప్ప పనులు ఉన్నాయి. గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు ఉన్నారు. గొప్ప పని అంటే 100 కేజీలు ఉన్న మనిషి 1000 కేజీల బరువు ఎత్తాడు అనుకో, పెద్ద గొప్ప పనే కదా, అవునా కదా? చాలా గొప్ప పని. ఇంకా మనం చూస్తే అన్యాయపు పనులు ఉన్నాయి. న్యాయాన్ని పక్కన పెట్టేసి అన్యాయపు పనులు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది దుర్మార్గపు పనులు చేసేవారు ఉన్నారు. తమకిష్టమైన పని చేసేవారు కొందరు ఉన్నారు. ఎదుటోడికి ఇష్టం ఉండదు ఆ పని, తనకు మాత్రమే ఇష్టం అంతే. అసహ్యమైన పనులు చేసేవారు ఉన్నారు. చేయరాని పనులు చేసేవారు ఉన్నారు. చేయరాని పనులన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు తెలుసా? సెల్ ఫోన్ ఆన్ చేస్తే చేయరాని పనులు చేసిన వారందరి గురించి వీడియోలు పెట్టింటారు. దాంట్లో చేయరాని పనులు, బైబిల్ గ్రంథంలో ఇలాంటి పనులు ఉన్నాయి. అదే సమయంలో మంచి పని కూడా, దీనిని ఏమంటారంటే సత్క్రియ అని అంటారు. ఏ క్రియ? సత్క్రియ. సత్ అంటే మంచి, క్రియ అంటే పని. మనం దేవుని పిల్లలుగా ఎట్టి పనులు చేయకూడదు. ఎట్టి పనులు చేస్తున్నటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించి బయటికి తీసుకొచ్చాడు. దేవుని పిల్లలైన వారు ఎట్టి పనులు చేయటం దేవుని చిత్తము కానే కాదు. కూలి పని చేసుకో, తప్పేం లేదు. పొట్టకూటి కోసం పని చేయి, తప్పేం లేదు. కానీ వెట్టి పనులు చేయొద్దు, వెట్టి పనులు చేయకూడదు. గొప్ప పనులు కూడా చెయ్యి, అది 10 మందికి ఉపయోగపడే రీతిగా గొప్ప పనులు చెయ్యి. ఇంకా అసహ్యమైన పనులు, దుర్మార్గపు పనులు, చేయరాని పనులు, నీకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఎదుటి వారిని బాధ పెట్టుకుంటూ ఒకవేళ ఉంటే దేవునికి అవమానం తప్పకుండా వస్తుంది. అందుకనే రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. నిజంగా మనల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుందా? దేవుని నామం దూషింపబడుతుందా?
కాబట్టి ప్రియులారా, సత్క్రియలు చేయాలి. సత్క్రియ లేదా మంచి పని మనం చేసినప్పుడు, మంచి పనులు మనం చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుందని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మనుషుల ఎదుట మనం ఏం పనులు చేయాలి? వెట్టి పనులు కాదు చేయవలసింది, గొప్ప పనులు కాదు చేయవలసింది, అన్యాయపు పనులుగా చేయవలసింది, దుర్మార్గపు పనులు కాదు మనం చేయవలసింది, మనకిష్టమైన పనులు కాదు చేయవలసింది, అసహ్యమైన పనులు కాదు, చేయరాని పనులు కాదు, కానీ సత్క్రియలు, మంచి పనులు మనం చేయాలి. హల్లెలూయా. మనుషుల ఎదుట మనం మంచి పనులు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందని రాయబడింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం, సత్క్రియ చేయాలంటే మనలో ఏముండాలి తెలుసా? సత్ప్రవర్తన ఉండాలి. ఏముండాలి? సత్క్రియలు చేసే వ్యక్తి జీవితంలో సత్ప్రవర్తన ఉండాలి. సత్ప్రవర్తన లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా నేను మంచి పనులు చేస్తానంటే కుదిరే పని కాదు. మన జీవితాల్లో మంచి క్రియలు చేయాలి, లేదా మంచి పనులు మనం చేయాలి. మంచి పనులు మీరు చేయలేకపోతే మంచి దేవుని నమ్ముకొని ఏమి లాభము? యేసు ప్రభు వారిని ఒక ఆమె నమ్ముకుంది బైబిల్లో. ఆమె పేరు దోర్కా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. మరియు ఎప్పేలో తబితాను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. హల్లెలూయా. తబిత ఏం చేసిందట? వాళ్ళ ఊరి పేరు ఎప్పే. ఎప్పేలో చాలామంది ఉంటారు కదా మనుషులు. కానీ అంతమందిని విడిచిపెట్టి దేవుడు తబితమ్మ గురించి ఎందుకు రాయించి పెట్టాడనంటే, ఆమె చేసిన పని ఏంటట? మంచి పని చేసింది. మంచి పని చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంది. ఇలాంటి ఆమె ఒక్కసారిగా మంచాన పడిపోయింది. 37వ వచనం రాయబడింది. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆమె సత్క్రియలను బట్టి మనం చాలా సంతోషిస్తున్నాం. నిజంగా దోర్కలాగా మంచి పనులు చేయాలని మనకు ఆలోచన కలుగుతుంది. సత్క్రియలు చేసినటువంటి తబితమ్మ లేక దోర్కా ఏమైపోయింది? మంచాన పడిపోయి చనిపోయింది. అంటే మంచి పనులు చేసే వాళ్ళు చచ్చిపోతారా అంటే చచ్చిపోతారు. చెడ్డ పనులు చేసినా చచ్చిపోతారు, మంచి పనులు చేసినా చనిపోతారు. కానీ సత్క్రియలు చేసి చనిపోయిన వాడు మరలా తిరిగి లేస్తాడు. వాళ్ళకు శాశ్వతమైన మరణం ఉండనే ఉండదు. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు మరణిస్తాడు కానీ యుగయుగాలు జీవిస్తాడు. దేవుణ్ణి ఎరగని వాడు, క్రైస్తవుడు కానివాడు చనిపోతాడు, యుగయుగాలు మరణములోనే ఉంటాడు. వాడు అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకు రుజువుగా దేవుడు ఇక్కడ ఒక గొప్ప కార్యం చేశాడు. చనిపోయినటువంటి తబితమ్మ, సత్క్రియలు చేసిన తబితమ్మ, ధర్మకార్యాలు చేసిన తబితమ్మ చనిపోగా దైవజనుడైనటువంటి పేతురు గారిని పిలిపించి ఆమె కోసం ప్రార్థన చేయమని చెప్పారు. వెంటనే ఆయన వచ్చాడు. లుద్దా అనే ప్రాంతం నుంచి వచ్చాడు. మనకంతా బాగా తెలుసు ఈ మాటలు. వచ్చిన తర్వాత ఆయన మేడగదిలో ఉన్న ఆమె దగ్గర తీసుకొని పోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఏడుస్తున్నారు కొంతమంది విధవరాండ్రు, అందరు కూడా ఏడుస్తాయా, ఇదిగో ఈ తబితమ్మ ఎంత మంచి పనులు చేసింది తెలుసా, ఇదిగో ఈ బట్టలన్నీ కొట్టింది, ఇదిగో ఈ డ్రెస్సులు కొట్టింది అని చెప్పేసి ఆమె చేసిన పనులన్నీ చూపిస్తున్నారు. ఇదిగో ఇంతమందికి అన్నం పెట్టింది, ఇంతమందికి సహాయం చేసిందని ఎన్ని రకాలుగా ఆమె గురించి మాట్లాడుతుంటే దైవజనుడికి కూడా అనిపించింది, ఎంత మంచిదేమే, ఇంత మంచి కార్యాలు చేస్తే ఎంతగా మాట్లాడాలి కదా. మనం ఎంత మంచి కార్యాలు చేస్తే అంతగా మన గురించి ప్రజలు మాట్లాడుకుంటారు సుమా. మనం చెడ్డ కార్యాలు చేస్తే మన గురించి తక్కువ మాట్లాడుకుంటారు. అందుకని కంఠములో ప్రాణం ఉండగా మన గుండె ఆగిపోకముందే మన జీవితంలో ఏం చేయాలా? మంచి పనులు చేయాలి. చనిపోయిన ఆమెను బట్టి బాధపడుతున్న వారిని చూసినప్పుడు దైవజనుడైనటువంటి పేతురు గారు అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆమె పడుకున్నటువంటి ఆ మేడగదిలోకి వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత
తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూసి లేచి కూర్చుండెనని రాయబడింది. హల్లెలూయా. ఆమె సత్క్రియలు, ఆమె ధర్మ కార్యములు ఒక దైవజనుని రప్పించింది. ఆమె మరణం ఒక దైవజనుని రప్పించింది. అందుకోసమే ఆమె మరణము అక్కడున్న విధవరాళ్ళందరికీ దుఃఖం కలిగించింది. కొంతమంది చనిపోతే అంటారు ఈడబోయింది అంటారు, అవునా? కొంతమంది చనిపోయిన తర్వాత గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉంటారు. ఎంత మంచోడు చచ్చిపోయా, ఎంత మంచి చచ్చిపోయా అని అంటారు. కానీ బ్రతికున్నప్పుడు ఈడెప్పుడు చస్తాడా అని ఎదురు చూసి ఉంటారు. ఇది ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అవివేకంగా ప్రార్థన కూడా చేసి ఉంటారు, ప్రభు వాళ్ళని లేపేసేయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసినటువంటి తబితమ్మ గురించి 6 వచనాలు రాయబడ్డాయి. కానీ తన జీవితం ఎంత బాగుందో చూడండి. మనకు 6 వచనాలు కాదు, ఒక్క వచనం ఉంటే చాలు మన గురించి. అందుకే ప్రియులారా, మనం సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. సత్క్రియలు చేసినటువంటి తబితమ్మ ఒక సాక్షిగా దేవుడు రాయించి పెట్టాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. మన జీవితంలో కూడా ప్రభుని నమ్ముకుంటే సరిపోదు, ప్రభునందు విశ్వాసం ఉంచినంత మాత్రం సరిపోదు, బాప్తిసం పొందినంత మాత్రం సరిపోదు. కానీ వాటిని కలిగిన మన జీవితాల్లో సత్క్రియలు మనము చేయాలి. ఇంట్లో చేయాలి సత్క్రియలు, బయట చేయాలి, సంఘంలో చేయాలి, స్నేహితుల్లో చేయాలి, బంధువులు చేయాలి, ఎవరిలైనా సరే కాక సమాజంలో చేయాలి. సత్క్రియలు మనము చేయాలి. ఈ సత్క్రియలు మనం చేసినప్పుడు మనకు సమాధానం కలుగుద్దని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సత్క్రియ చేయువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును అన్నాడు. హల్లెలూయా. సత్క్రియలు చేస్తే మనకు సమాధానం ఉంటుందట. చాలామందికి సమాధానం కావాలంటే బైబిల్ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, యోబు 21:2 ఏమన్నాడు? ఆయనతో మీరు సహవాసం చేసిన మీకు సమాధానము, అలాగన మీకు మేలు కలుగునని రాయబడింది. దానితో పాటు దీన్ని యాడ్ చేసుకుంటే, సత్క్రియ మనం చేస్తే, మంచి పని చేస్తే మనకు సమాధానం ఇస్తాడు దేవుడు. సత్క్రియలు మనం చేస్తే మహిమను, ఘనతను, అక్షయత ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని ప్రభు మనకిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్క్రియ సమాధానాన్ని తీసుకొస్తుంది. సత్క్రియ అనేది దేవుని మహిమపరుస్తుంది. అందుకోసమే పౌలు భక్తుడు తిమోతితో అన్నాడు. అపోస్తుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అన్నాడు. స్త్రీలారా వినండి, మీరు బంగారం, వెండి వాటితో అలంకరించుకోవడం కాదు, వస్త్రాలతో అలంకరించుకోవడం కాదు, పూలతో అలంకరించుకోవడం కాదు సుమా. అది భౌతికంగా కనపడేవే. కానీ దైవభక్తి అనేది నీ లోపల ఉంటే నీ జీవితంలో సత్క్రియ అనేటువంటి సత్క్రియల చేత నిన్ను నీవే అలంకరించుకో. ఫలాని వ్యక్తి అని చెప్పగానే ఆమెన చాలా మంచిది, చాలా భక్తిపరురాలు, చాలా విశ్వాసురాలు, చాలామంది సహాయం చేస్తుంది, చాలామందికి మేలు చేస్తుంది, ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళని ఓదారుస్తుంది అని నీ గురించి ఒక మంచి పనులు నువ్వు చేసిన గుర్తు రావాలి అక్కడ వాళ్ళకి. నీ పేరు చెప్పగానే పెద్ద స్టైల్ది కదా, వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఎత్తడమే అనవసరం. ఎందుకు వాళ్ళ పేరు ఎత్తుకోవడం? మనము వాళ్ళ పేరు ఎత్తుకునేంత మంచితనం కూడా వాళ్ళలో లేదు, మంచి క్రియలు వాళ్ళ లోపల లేవని చాలామంది అసహించుకునే వారిని మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి ప్రియులరా, దైవభక్తి ఉంది అంటే సరిపోదు, దైవభక్తి తగిన సత్క్రియలు కూడా మన జీవితాల్లో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో తిమోతి భక్తుడితో పౌలు గారు అంటారు, ధనవంతులు ఉంటారా మీ సంఘంలో ధనవంతులైన వారు ఉంటారు, దరిద్రులైన వారు ఉంటారు, బలహీనులు ఉంటారు, బలం కలిగిన వారు ఉంటారు. అయితే ధనవంతులతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పమన్నాడు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖమును అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము
రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమని పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు. హల్లెలూయా. ఇహమందు ధనవంతులైన వారు ఉంటారు. అలాంటి వారు గర్విష్ఠులు కావద్దు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దండి. దయ చూపించే దేవుని మీద నమ్మకం ఉంచండి. అంత మాత్రం కాకుండా మీ జీవితంలో మీకు దేవుడిచ్చినటువంటి ధనములో సత్క్రియలు చేస్తూ, మేలు చేస్తూ, ఔదార్యం గలవారై మీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండండి అన్నాడు. అంటే ధనము శాశ్వతము కాదు. ఆస్తి ఉగ్రత దినమున అక్కరకు రాదు. అందుకే ధనవంతులారా, ఇతరులకు మీరు సత్క్రియలు చేస్తూ ఇతరులకు పాలిచ్చే వారిగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయమంటాడు. ఇక్కడ తిమోతితో అన్నాడు, ధనవంతులు ఉంటారు కాబట్టి వాళ్ళు ధనమునందు నమ్మకం ఉంచక దేవుని నమ్మకం ఉంచి సత్క్రియలు అనేటువంటి ధనాన్ని కలిగి ఉండమని చెప్పమన్నాడు. తీతుకు రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? మీరు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధంగా ఉండండి అన్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టే ఏ మంచి పని చెప్తారా మాకు, ఏ మంచి చేయాలా అనేటువంటి మంచి పనులు చేయడానికి మనం ఎప్పుడు ఎట్టుండాలంట? సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరి మీదనే నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, అబద్ధాలు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు, మందిరాన్ని మానుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రార్థన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అంతో ఇంతో లాస్ట్కి ఏమంటారంటే దేవుడు కూడా అంత అవసరం కూడా లేదు, అవసరాన్ని బట్టి దేవుడిని నమ్ముకుంటే చాలన్నట్టుగా ఉన్నారు. చాలా రకరకాల విషయాలకు సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రియులారా సత్క్రియలు చేయుటకు సిద్ధంగా లేరు. ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉంటే కూడా వారిని ప్రోత్సహించరు. 8వ వచనంలో అంటాడు కదా, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతుల గురించి దృఢంగా చెప్పుచుండవలని కోరుచున్నాను. చూడండి, దేవుని పిల్లలమని చెప్తే సరిపోదు, సత్క్రియలు యందు మనము ఆసక్తి కలిగి ఉండాలట. సత్క్రియలు చేయుటకు సిద్ధంగా ఉండాలంటున్నాడు. సత్క్రియలు చేయుటకు శ్రద్ధ చూపించాలంటున్నాడు. 14వ వచనంలో అంటాడు, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలన అంటున్నాడు. సత్క్రియలు అనేవి మనలో లేవు కాబట్టి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే చేసేవారు ఉండాలి కదా. ఒక పని మనం నేర్చుకోవాలంటే ఆ పని చేయగలిగిన వారిని మనం చూడాలి, అప్పుడు ఆ పని మనకు వస్తుంది. ఇప్పుడు సత్క్రియలు చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద చాలామంది పేర్లు చెప్పొచ్చు మనం. బైబిల్లో సత్క్రియలు చేసినటువంటి తల్లి ఎవరామె? తబిత. ఆమె సత్క్రియలు చేసింది కాబట్టి మనకు మాదిరి ఉంచిపోయాడు దేవుడు. ఈ భూలోకంలో కూడా చాలామంది సత్క్రియలు చేస్తూ ఉన్నారు, సంఘంలో సత్క్రియలు చేస్తూ ఉన్నారు. అందుకోసం మనం సత్క్రియల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, సత్క్రియల విషయంలో ప్రోత్సాహంగా ఉండాలి, సత్క్రియల విషయంలో శ్రద్ధగా పనిచేసే వారిగా ఉండాలి. తప్పకుండా మనకు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాము అన్నాడు. ఒకరికొకరు ఆలోచిద్దాం అంటే ఆలోచన చేద్దాం. సత్క్రియలు చేయుటకు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? మనం పురికొల్పబడాలి. నిన్ను చూసి నేను పురికొల్పబడాలి, నన్ను చూసి నువ్వు పురికొల్పబడాలి, మనితను చూసి ఇంకొక వ్యక్తి పురికొల్పబడాలి. ఇదిగో వాళ్ళిద్దరు ఈ పని చేస్తున్నారు, ఆ పని నేను కూడా చేయాలి. అందుకే ప్రియులారా, సత్క్రియలు చేయడానికి పురికొల్పబడాలి. మనల్ని చూసి మంచి పనులు చేస్తున్నారని, నేను కూడా అలాంటి పని చేయాలని, సత్క్రియ చేయాలని ఎవరైనా పురికొల్పబడుతున్నారా? పురికొల్పబడడం అంటే అర్థం ఏంటి తెలుసా? జడ ఎక్కువ వాళ్ళు ముసుగు వేసుకోరు సంఘాల్లో. నా జడ చూడు, నా అందం చూడు అన్నట్టుగా చాలామంది దయ్యాలకు తయారైపోయారు. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? ముసుగు వేసుకోమని చెప్తుంది. ముసుగు విధేయతకు గుర్తు కదా.
ఆ ముసుగు లోపల ఉన్నటువంటి జడ 3 పాయలు ఉంటుంది. ఒక పాయ మీద ఒక పాయ ఎక్కుంటే ఏమైద్ది? అది జడ తయారైపోద్ది. దాన్ని పురికొల్పడం అంటారు. సంఘములో కూడా, సమాజంలో కూడా మనల్ని చూసి ఇంకొక వ్యక్తి పురికొల్పబడాలి. పురికొల్పబడితే తోటి సహోదరుడు, తోటి విశ్వాసి, తోటి ప్రజలు మనం చూసి పురికొల్పబడితే ఇంకా మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉందా లేదా? చేసేవారిని బట్టి సంతోషించు. అది మంచి పని అని నీ మనస్సాక్షి ఒప్పిస్తుంటే దాన్ని చేయకుండా ఉండొద్దు. ఒకవేళ నువ్వు ఆ సత్క్రియ చేయలేకపోతే చేసేవాడు పరలోకానికి వెళ్తాడు. అక్షయత, మహిమ, ఘనత ఉండేటువంటి పరలోక రాజ్యం వెళ్తారు. మరి బాధ, వేదన, దుఃఖం ఉండేటువంటి నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? మంచి పని చేయక, మంచి పని చేసేవాడిని ఓర్వక, చివరికి కుళ్ళుకొని కుషించి మత్సరపడి లాస్ట్కి వారు చచ్చిపోయి నరకానికి పాత్రలైపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో సత్క్రియలు మనం చేసేవారికి ఉండాలి. సత్క్రియలు మనం చేస్తే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోక రాజ్యం చేరుతాం. ప్రభు చెప్పిన మంచి సత్క్రియ అదే. నీ ఆస్తిని మీ బీదలకు ఇమ్మంటే అది మంచి పని కాదనుకున్నాడు ఆయన. పనికిరాని పనిది, ఆయన లేనిపోని చెప్పాడు అనుకున్నాడేమో, కానీ దేవుడు చెప్పిన మంచి పని చేయలేకపోయాడు. ఈ రోజున మనకు ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకున్న దాంట్లో ఇంకొక వ్యక్తికి మనం ఏం చేయాలా? సహాయం చేస్తూ ప్రభుని వెంబడించాలి. సహాయం చేస్తూ ప్రభుని వెంబడించాలి. అలా లేకపోతే దేవునికి మహిమ రాదు, నీకు సమాధానం ఉండదు, నిన్ను చూసి ఎవరు పురికొల్పబడరు. నీ జీవితంలో దేవుడి రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సత్క్రియలు చేయనంత మాత్రం పరలోకాన్ని పోగొట్టుకుంటామంటే చెప్పలేం. దేవుని వాక్యం సెలవు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను కోరుకున్న వారికి నిత్యజీవం దొరుకుతుందని వాక్యమే చెప్తుంది కదా. అందుకోసమే కొర్నేలు కూడా నిజంగా తనకు యేసుప్రభు అంటే సరిగా తెలియదు, అయినా సరే తను ఏం చేశాడంట? తన ఇంటి వారందరితో కూడా భయము భక్తి కలిగి ధర్మ కార్యాలు చేస్తూ రోజు ఏం చేస్తుంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకోసమే తనను ప్రభు ప్రేమించి దైవజనుడిని పంపించి, ఇదే పేతురు భక్తుని పంపించి తన కుటుంబాన్ని కూడా రక్షించాడు. హల్లెలూయా. సత్క్రియలు మనల్ని ఏం చేస్తాయంటే ప్రభు దగ్గర తీసుకొస్తాయి. సత్క్రియలు, ధర్మకార్యాలు ప్రభు రాజ్యంలో జ్ఞాపకంగా ఉంటాయి. మనం చేసే చెడ్డ పనులు కాదు, కానీ మంచి పని నువ్వు ఏం చేస్తున్నావో దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకు పరలోకంలో ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సత్క్రియలందు ఆసక్తి కలిగి, సత్క్రియలందు శ్రద్ధ కలిగి, సత్క్రియలు చేస్తూ ఈ లోకంలో ప్రభు యొక్క రాజ్యాన్ని పొందుకోవాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. అందుకోసమే నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలంటే మనం చెప్పాల్సింది ఒకటే, మనము దేవునిలో జీవిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని వెంబడిస్తూ అట్ ద సేమ్ టైం సత్క్రియలు మనం చేయాలి. అనగా మంచి పనులు మనము చేయాలి, చెడ్డ పనులను మనము మానివేయాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, సజీవుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాద కారణభూతుడైన మా రక్షకుడైన యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ధనము కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని ఆశిస్తున్నాడు, కానీ మీరు చెప్పిన మాట వినక దుఃఖపడుచు ఇంటికి వెళ్ళిపోయి, ఎంత విచారకరం. కానీ తబిత అనేటువంటి శిష్యురాలు నీ యందు విశ్వాసం ఉంచిందిగా, నిన్ను వెంబడించిందిగా, నీ కొరకు బ్రతికేదిగా, ఈ భూలోకంలో తోటి విశ్వాసులతో బ్రతుకుతూ తను సత్క్రియ చేసిందని అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు మీరు రాయించి పెట్టారు. ప్రభువానికి స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా సత్క్రియలు చేసేవారికి ఉండడానికి నీ కృప మాకు సహాయం చేయమని కోరుకుంటూ, మేమందరం కూడా నాయన సత్క్రియలు చేసేవారిగా, సత్క్రియ సమాధానాన్ని తీసుకొస్తుందని, సత్క్రియ నీ నామాన్ని మహిమపరుస్తుందని, సత్క్రియల వలన మా జీవితాల్లో నిన్ను మహిమపరచగలమని, సత్క్రియలు ప్రభువా అనేకులకు మాదిరికరంగా ఉంటాయని, సత్క్రియలు అనేకులు ఆశిస్తారనే సంగతి గుర్తెరిగి మా బ్రతికినంత కాలం సత్క్రియలు చేసేవారిగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ఎంతమంది అయితే
ఈ మైక్ శబ్దం ద్వారా కూడా విన్నారో వారి జీవితాల్లో మంచి క్రియలు చేయడానికి సాయం చేయి ప్రభ. చెడ్డ కార్యములు, చెడ్డ పనులు చేసే వాడు చెడిపోతాడు, చెడగొడతాడు సమాజాన్ని. కనుక మా జీవితంలో సత్క్రియలు చేస్తూ సమాధానంగా ఈ లోకం నీ పిల్లలుగా బ్రతుకుటకు సహాయం చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.